సుమన్ కోసం నన్ను పోలీసులు ఉతికారేశారు. సి కళ్యాణ్, సీనియర్ ప్రొడ్యూసర్. సి కళ్యాణ్ గతాన్ని ఒకసారి నెమరు వేసుకున్నారు. చేయని నేరానికి పోలీసుల నుండి దెబ్బలు తిన్న వైనాన్ని ఆయన ఓసారి ఇలా చెప్పుకొచ్చారు. పోలీసులు సుమన్ను అరెస్టు చేసిన తర్వాత సినిమా పరిశ్రమలో సుమన్ గురించి ఎంక్వైరీ మొదలైంది. సుమన్ ఎవరితో క్లోజ్గా ఉంటాడు అనే విషయం గురించి ఆరా తీయగా కొందరు కో డైరెక్టర్ సి కళ్యాణ్తో అతను చాలా క్లోజ్ అని చెప్పారంట. సుమన్ అరెస్ట్ అయిన రోజు అతన్ని ఏ స్టేషన్లో అరెస్టు చేశారో, ఎక్కడ ఉంచారు అనే విషయాలను ఆరా తీస్తే ఆ రోజు పొద్దుపోయే వరకు, తిరిగి బాగా పొద్దుపోయాక రూమ్కు చేరుకున్నాను. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అదే సమయంలో కొంతమంది ఫ్రెండ్స్ రూమ్కు వస్తే వాళ్లతో ఈ విషయం మాట్లాడుకుంటూ తెల్లవారుజాము వరకు చిత్తుగా తాగి పడుకున్నాను. తెల్లవారిన తర్వాత 7 గంటల సమయంలో తలుపు కొడుతున్న చప్పుడవుతుంటే ఇంత పొద్దున్నే ఎవరొచ్చారబ్బా, ఏదైనా నిర్మాత దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వడానికి వచ్చారేమో అనుకుంటూ తలుపు తీశాను. అప్పటికి ఇంకా కైపు దిగలేదు. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. తలుపు తెరిచి చూడగానే 2 వ్యక్తులు నిలబడుకొని ఉన్నారు. ఎవరయ్యా మీరు అని కేర్లెస్గా అడిగాను. ఇక్కడ కళ్యాణ్ ఎవరని తమిళంలో అడిగారు. నేనే కళ్యాణ్ అని చెప్పాను. వాళ్ళు ఏం మాట్లాడకుండా నన్ను తోసుకుంటూ లోపలికొచ్చారు. నేను విస్తుపోయి చూస్తున్నాను. మేం పోలీసులం. సుమన్ విషయంలో నిన్ను ఎంక్వైరీ చేయాలి, పదా పోలీస్ స్టేషన్కు అన్నారు. వాళ్ళ పర్సనాలిటీ, గాంభీర్యం చూసి నాకు సీన్ అర్థమైంది. ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేసినా తన్నుకుంటూ తీసుకుని వెళ్తారు. ముందుగానే ఆ వీధిలో నేను ప్రేమిస్తున్న అమ్మాయి కూడా ఉంది. ఏమాత్రం తేడా జరిగినా పరువు పోతుందని నన్ను పోలీసులు తీసుకువెళ్తున్నారు అనే విషయం సుమన్ డేట్స్ చూసి మా బావ సారథికి ఫోన్ చేసి చెప్పాలని అనుకుని బాత్రూంకు వెళ్ళి రావచ్చా అని అడిగాను. వాళ్ళు వెళ్ళి రమ్మని చెప్పారు. బాత్రూమ్ కింద పోర్షన్లో ఉంది. అది మా కజిన్ వాళ్ళ ఇల్లు. ఫోన్ కూడా అక్కడే ఉంది. నేను బాత్రూంలోకి ఎక్స్టెన్షన్ వైర్ ద్వారా ఫోన్ బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి సారథికి ఫోన్ చేయడం మొదలుపెట్టాను. అతడి ఫోన్ ఎంగేజ్ వస్తుంది. పావుగంట అయినా అతను ఫోన్లో దొరకలేదు. దాంతో పోలీసులు బాత్రూమ్ పై భాగంలో నుండి నా తతంగం చూశారు. వచ్చిన వాళ్ళలో ఒక పోలీస్ బాత్రూమ్ పైకెక్కి మర్యాదగా బయటకు వస్తావా, నన్ను రమ్ము అంటావా అన్నాడు. ఇక చేసేదేమీ లేక బయటకొచ్చాను. పద అంటూ నడిపించుకుంటూ వెళ్తుంటే పిల్లిలాగా వారి వెంట నడిచాను. మనసులో ఎవరైనా చూస్తారేమో అని దొంగచూపులు చూసుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే 3 జీపుల్లో పోలీసులు ఉన్నారు. వాళ్ళని చూస్తే వణుకు పుట్టింది. నన్ను చూసి ఒక పోలీస్ నువ్వేనా పోలీస్ అని గద్దించారు. అవును సార్ అంటే జీప్ ఎక్కని ఎక్కించారు. తర్వాత పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళి సుమన్ గురించి చెప్పమని మర్యాదగా అడిగారు. నేను నాకు తెలిసిన విషయమే, రాముడు మంచి బాలుడని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. వాళ్లకు కావాల్సింది అది కాదు, సుమన్ చెడ్డవాడు అనే విషయాలు చెప్పించాలని చూశారు. నాకు తెలియనిది ఎలా చెప్పగలను? నేను కల్పించి చెప్తే వారు పెట్టబోయే కేసుకు బలం చేకూరుతుంది. అందువలన చేత నన్ను బలవంత పెట్టారు. నేను పదే పదే సుమన్ మంచివాడని చెప్తుంటే నన్ను సెల్లో వేసి 4 పోలీసులు ఓ అరగంట సేపు బంతాట ఆడుకున్నారు. అయినా నాకు తెలియని విషయాలు ఎలా చెప్తాను అని చెప్పాను. తర్వాత నా దగ్గర సంతకాలు తీసుకొని వేలిముద్రలు వేయించుకుని రోజు స్టేషన్కు వచ్చి కనబడుతూ వెళ్ళమని చెప్పారు. అలా సుమన్ విషయంలో నేను పోలీసులు దెబ్బలు చెవి చూశానని గతాన్ని గుర్తు చేసుకున్నారు కళ్యాణ్.